డైరెక్టర్ గా తొలి సినిమా హిట్ కొడితే వచ్చే క్రేజ్ వేరేలా ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ఉప్పెనతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ గా బుచ్చిబాబుకి సూపర్ క్రేజ్ అయితే ఏర్పడింది. సుకుమార్ శిష్యుడిగా బుచ్చిబాబు ఆయన పేరు నిలబెడతాడని ఫిక్స్ అయిపోయాడు. ఉప్పెనతో మెగా మేనల్లుడిని ఇంట్రడ్యూస్ చేసి అతనికి బంపర్ హిట్ అందించాడు. ఒక అందాల భామని తెలుగు పరిశ్రమకు పరిచయం చేశాడు. అంతా బానే ఉంది, కానీ ఉప్పెన తర్వాత బుచ్చిబాబు పెద్ద గేమ్ ప్లాన్ ఆడుతున్నాడు. రెండో సినిమా ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తోనే చేస్తున్నాడు. చరణ్ తో బుచ్చిబాబు సినిమా అనగానే మెగా ఫ్యాన్స్ కు కాస్త షాక్ అయినా కానీ ఉప్పెన అవుట్పుట్ చూసి ఓకే అనుకున్నారు. అయితే చరణ్ గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబు సినిమా చేస్తున్నాడు. అందుకే ఆ సినిమా మీద అంచనాలు తారాస్థాయికి చేరాయి. సినిమా కథ రాసుకుని చరణ్ ని ఒప్పించి సెట్స్ మీదకి వెళ్లేదాకా బాగున్నా కానీ బుచ్చిబాబుకి భయం పట్టుకుందని తెలుస్తోంది. మెగా ఫ్యాన్స్ ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. గేమ్ చేంజర్ డిసప్పాయింట్ చేయడంతో అంచనాలన్నీ RC16 మీదే పెట్టుకున్నారు. కాబట్టి ఈ సినిమాను చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అంచనాలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేయాల్సి అయితే ఉంటుంది. బుచ్చిబాబు కూడా అదే ఆలోచనతో సినిమా ఎంతో ఫోకస్ గా అయితే చేస్తున్నాడు. ఇక RC16 లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. సినిమా కథ విని ఆయన ఓకే చేసేశారట. అయితే ఉప్పెన్లో శేషారాయణం తరహాలో RC16 లో శివన్న పాత్ర ఉంటుందని టాక్ నడుస్తుంది. మొత్తానికి బుచ్చిబాబు మాత్రం చరణ్ సినిమాను నెక్స్ట్ లెవెల్లో ప్లానింగ్ చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో హిట్ కొడితే మాత్రం అతన్ని స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేర్చే ఛాన్స్ కూడా ఉంది. మరి చరణ్ సినిమాను బుచ్చిబాబు ఏం చేస్తాడో చూడాలి. సినిమా సెట్స్ నుంచి వస్తున్న అప్డేట్స్ మాత్రం మెగా ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తున్నాయి.